అడ్డతీగల మండలం భీముడుపాకుల గ్రామంలో వామ్మంగి లక్ష్మి తండ్రి వామ్మంగి బాలరాజు కుంచెందిన వ్యవసాయ భూమిలో గత 20 సంవత్సరాల క్రితం నుండి వమ్మింగి లక్ష్మి జీడి మామిడి తోట వేసి ఫలసాయం పొందుతుండగా బుధవారం 26/6/24 తేదీన అదే గ్రామానికి వమ్మంగి అచ్చిరాజు కుమారులు త్రిమూర్తులు వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు బుధవారం ఉదయం జీడి మామిడి తోటలోకి ప్రవేశించి తోటను నరికివేసి దీనిపై వమ్మంగి లక్ష్మి నా తోట ఎందుకు నరుకుతున్నారని ప్రశ్నించగా నిన్ను కూడా తోటతో పాటుగా నరికి వేస్తామంటూ బెదిరించడం జరిగింది. భయభ్రాంతులకు గురైన బాధితురాలు లక్ష్మి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఈరోజు గురువారం కూడా అదే విధంగా మిగిలిన తోటను కూడా నరికి వేస్తుండగా సదరు బాధితురాలు అడ్డతీగల పోలీస్ అధికారులకు స్వయంగా వెళ్లి ఫిర్యాదు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు తప్ప నాకు సరైన న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరుగా వెలిపించారు. తహసీల్దార్ పోలీసు వర్గాలు రాజకీయ నాయకులు ఒత్తిడితో మాకు సరైన న్యాయం చేయట్లేదని భావించి లక్ష్మి నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా పిలిపించింది. కావున డివిజన్ స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు ఈ కేసు విషయంలో న్యాయం చేయకపోతే అధికారుల పేరుతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని మీడియా సమక్షంలో తెలిపారు. కొంత భూమిని సాగు చేసుకుంటూ దాంట్లోనే పోలీసు వారి దగ్గరికి వెళ్ళానండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళానండి. నాకు ఎవరు ఏం న్యాయం చేయలేదండి. నన్ను రేపు పొద్దుట మొక్కలు చంపేసినట్టు నన్ను కూడా చంపేస్తే నాకేంటండి? నాకు ఎవరో నాకు ఆస్కారం చేసుకోలేరు. మీరే నాకు న్యాయం చేయాలా? నా భూమి నాకు ఇప్పించాలా? నా మొక్కలకి సమాధానం చెప్పాలండి. అడ్డదిగల భీముడుపాకల మా పంచాయతీ వమ్మంగి లక్ష్మి అని నేను ఇక్కడ 75 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి మేము ఇక్కడ చేని మొక్కలు వేసుకున్నామండి. ఈ మొక్కలు నరికేసి శుభ్రంగా దేనికి అది నరికేసి వమ్మంగి తిరుమూర్తులు చేస్తారు. మేము కారణం ఇద్దరు అన్నదమ్ములు నరికేస్తారండి మొక్కలు. అడ్డదిగలు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకున్నామండి, అయినా వాళ్ళు పట్టించుకోలేదండి. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎస్ఐ గారు కూడా మేము చేసేది ఏమి లేదమ్మా, ఎంఆర్ఆ గారు చేయాలన్నారండి. అయినా ఎస్ఐ గారు ఓ మాట చెప్పారండి, 10 రోజులు పడుతుంది అంటున్నారండి. నరికేసిన మొక్కలకి ఏంటండి, రేపు అన్ననాడు నాకు నరికెత్తి ఏంటండి అని అంటే నాకు నేనైతే ఏం చేయలేనమ్మా అని చెప్పాడండి అతను. భూమి ఆడదు కాబట్టి నేను చేయలేనని అంటున్నాడండి. భూమి ఆడది ఎలాగవుద్దండి? నేను 75 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేస్తున్నామండి అని నేను అడిగానండి ఆయన్ని. కానీ ఆయన రాంగ్గా అన్నాడండి, నేనేం చేయనని అన్నాడండి. దాన్ని బట్టి మీరు నాకు న్యాయం చేయాలని నేను పట్టా నెంబర్